మీరు కొంచెం వాళ్ళు దారదు మీరు విన్నారా రాసుకున్న కాలం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారికి స్వాగతం. చెప్పుడు పల్లె గౌరవ శాసనసభ్యుల ద్వారా మసీద్ డెవలప్మెంట్ కి దాదాపు 30 లక్షల రూపాయలతో అభివృద్ధి శాంక్షన్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మైనార్టీ సభ్యులు అన్నగారిని సత్కరిస్తున్నారు. మండల మైనార్టీ అధ్యక్షులు మావపేష గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బైరెడ్డిపల్లి మండల సోదరిమణులకు రైతు సోదరులకు అందరికీ కూడా పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుప్పంలోనే గిన్నీస్ బుక్ లో కూడా రిజిస్టర్ అయ్యి మహిళల కోసం అన్ని రకాలుగా వాళ్ళ కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బ్యాటరీతో పనిచేసేటువంటి ఈ సైకిల్ను తీసుకొచ్చారు. మీ అందరి ముందర ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలను గుర్తించినటువంటి ఏకైక నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆయన పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం, వాళ్ళ సాంఘిక రాజకీయ ముందుకు తీసుకురావడానికి కోసం ఆయన ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం కానీ, రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో మీకు అవకాశం కల్పించడం కానీ, మహిళలను కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక మంచి ఆలోచనకు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీజం వేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఒక కార్యక్రమమే కాదు, ఆర్థికంగా కూడా మహిళలను పరిపుష్టి చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి కుటుంబం కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మహిళలను సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతోనే పుట్టిందే ఆ రోజు మనకందరికీ కూడా ఈ డాక్రాకు సంబంధించినటువంటి పొదుపు కార్యక్రమాన్ని. మొదటగా ₹1 పొదుపు అలవాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ రోజు పొదుపును మీకు అలవాటు చేసి పొదుపు ద్వారా మీరు, ఆ పొదుపు సంఘాల ద్వారా ఆర్థికంగా మీరు స్వయంగా మీ కాళ్లపైన మీరు నిలబడేటువంటి అవకాశానికి బీజం వేసింది మరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పుడో 25 సంవత్సరాల మునుపు ఆయన బీజం వేస్తే ఈరోజు అదే పొదుపు సంఘాలు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆ పొదుపు సంఘాల్లో మహిళల కోసం ఎక్కడ కూడా ఏ తాకట్టు లేకుండా బ్యాంకులు మీ కాళ్ల ముందుకొచ్చి ఈ రోజు డబ్బులు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈ రోజు అందిపుచ్చుకున్నది మాత్రం మీ పొదుపు సంఘాలని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మంచి ఆలోచన ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అయితే దాన్ని వాడుకున్నది
దాన్ని ఉపయోగించుకున్నది భారతదేశంలో ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలు, మహిళా సమాఖ్య సభ్యులే అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందుకే ఈరోజు కూడా దాదాపు బ్యాంకు లింకేజ్ నుంచి 28 లక్షలకు పైన ఈరోజు మీకు చెక్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఒక 28 లక్షలు కాదు, 28 కోట్లు కాదు, మీరు ఎంత కావాలంటే అంత ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈ రోజు మీరు అందిపుచ్చుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా కార్యక్రమాలు మీకోసం చేస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆయన ఒక మాట చెప్పారు, మేము అధికారంలోకి వస్తానే మీకు సూపర్ 6 పథకాల్లో మహిళలకు ఇవి చేస్తామని. తల్లికి వందనం కార్యక్రమం ఆ రోజు పెట్టుంటే ఆ బిడ్డకే అవకాశం ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి తల్లికి వందనం మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఎన్నికలైన తర్వాత మీ అకౌంట్ లో వేసింది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడబిడ్డలు ఇంట్లో వంట చేయాలంటే ఆ రోజు కట్టెల పొయ్యిలతో వంట చేసేవాళ్ళు. ఆ రోజు గ్యాస్ అంటే భయపడేవాళ్ళు. కట్టెల పొయ్యిలతో వంట చేస్తే మీ కండ్లు దెబ్బతింటాయి, ఆరోగ్యం దెబ్బతింటుందని ఆ రోజు దీపం పథకాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మళ్ళీ దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. మళ్ళా మీకు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తా ఉంది ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇదే కాదు, ఆ రోజు మహిళలందరికీ కూడా ఎన్నికలకు ముందు మీకు అందరికీ కూడా ఫ్రీ బస్సులో ఎవరు ఎక్కడికైనా తిరిగినా మీరు ఫ్రీగా ఇస్తానని చెప్పారు. ఆ రోజు చాలా మంది నవ్విన ఎగతాలు చేశారు. డాక్రా సంఘాలు పెట్టినప్పుడే నవ్వి ఎగతాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆడబిడ్డలందరినీ బ్యాగులు సంఖ్యలో వేసుకొని బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిప్పుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళా బస్సుల్లో వీళ్ళకు ఫ్రీగా ఇస్తే వీళ్ళ ఇంట్లో నుంచి మళ్ళా బయటకు తిరిగేదానికి వెళ్ళిపోతారని ఎగతాళి చేసినటువంటి వాళ్ళు ఈ రోజు మళ్ళా అదే సంఘాల ద్వారా అదే డబ్బులు వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తే మిమ్మల్ని దేహి నడుపుకునే పరిస్థితి ఈ రోజు ఆ కుటుంబంలో ఉందా లేదా మీరు ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రోజు ఉచిత బస్సు, ఇప్పుడే బస్ షెల్టర్ గురించి కూడా మాట్లాడారు. ఇంతకు ముందు ఎప్పుడు నేను వచ్చినా మీకోట పోవాలంటే ఆ 4 రోడ్లలో ఎప్పుడు మనుషులు తక్కువ మంది అంతా మొగళ్లే కనపడేవాళ్ళు. ఈ రోజు మొత్తం మహిళలు ఆడ బస్సుల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు, ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అందుకే ఆడ బస్ షెల్టర్ కావాలని కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా వెంటనే కూడా బస్ షెల్టర్ కార్యక్రమాన్ని మీకు మహిళల కోసం అందించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తాం. పైన పంపిణీ చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు బైరెడ్డిపల్లి మండలంలో మనం 100 సైకిల్లో పంపిణీ చేస్తా ఉన్నాం. ఇంకా ఎవరికైనా ఈ సైకిళ్లకు సంబంధించి కావాలని కోరుకుంటే వారందరికీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ సమైక్య నుంచినో మీ సొంత డబ్బులో 5,000 రూపాయలు మీరు కానీ డిపాజిట్ చేయగలిగితే బ్యాంకు నుంచి, ప్రభుత్వం నుంచి సబ్సిడీ, బ్యాంకు నుంచి కూడా డబ్బులు ఇచ్చి ఆ సైకిళ్ళు ఎందుకే గలాడు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకే బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అప్పుడే మీ ఏపీఓ మేడం కూడా చెప్పింది, 40 కిలోమీటర్లు ఏ ఖర్చు లేకుండా మీరు దానిపైన వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా మీ సైకిల్ తొక్కకనో దాంట్లో కూర్చొని పోలేకపోతే ఇంట్లో మన బిడ్డలు వాడుకోవచ్చు, భర్తలకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ కుటుంబంలో ఎవరికైనా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఒక పెద్ద ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రతి మహిళను, ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్తగా తయారు కావాలా. ఆ గ్రూపుల్లో మీరు తయారు చేసేటువంటి ఏ వస్తువైనా, మీరు పండించేటువంటి ఏ కార్యక్రమమైనా మీరు బిజినెస్ చేసుకొని వ్యాపారం చేయాలంటే మీకు ఆన్లైన్ లో ఆ సౌలభ్యం కలిగించి దాని ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగించాలనేటువంటి కార్యక్రమాన్ని బీజం వేశారు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క లఖ్పతి దీదీ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం.
ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. రేపు మళ్ళా మార్చిలో ఒక పెద్ద కార్యక్రమం విద్యాలక్ష్మి పొదుపు లక్ష్మి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా మహిళల కోసం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసే దాంట్లోనే ఈ చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే, మొట్టమొదటగా భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాలా అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. వాటిని అందిపుచ్చుకొని మీరు ఇంకా ముందుకు ఎదగాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగించుకొని మీరు పైకి రావాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో చాలా మంది చాలా విషయాలు మాట్లాడొచ్చు, ఎవరైనా ఏమైనా నోటుకొస్తే ఏదైనా మాట్లాడొచ్చు. కాకపోతే ఏ ప్రభుత్వంలో ఏ కార్యక్రమాన్ని చేశారు, ఎవరు అధికారంలో ఉండగా వీటికి బీజాలు వేశారు, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క మహిళల కోసం సాధికారత కోసం ఎవరు ముందుకు పనిచేశారనేది మేము చెప్పేదానికంటే మీరు దా యొక్క లబ్ధి పొందిన వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకునే వాళ్ళు మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకోండి అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా కూడా ఆర్థిక పరంగా నష్టపోతే దాన్ని తిరిగి గాడిన పెట్టి మళ్ళా ఆ కార్యక్రమాలను ముందుకు కొనసాగించుకుంటా పోయేటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం రాబోయే కాలంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పక్క ఏదైతే మహిళా సాధికారత కావచ్చు, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఈ రాష్ట్రానికి ఒక స్థిరమైనటువంటి నాయకత్వం ఉండాలా. ఎందుకంటే 14-19న చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాలు చేశాడో 19-24 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల, ఆ విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రం అంటేనే భయపడి పారిపోయేటువంటి పరిస్థితి పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు ఉంది. అందుకే ఆ యొక్క 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికీ కూడా తెలుసు. ఆ ఇబ్బందులు పడ్డారు కాబట్టే ప్రజలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇన్ని సీట్లు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చి గెలిపించినారంటే మీరు పడినటువంటి కష్టాలు ఇబ్బందుల వల్లనే ఆ ప్రభుత్వం వద్దు, ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే మనకు న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకంతోనే ఈ రోజు 164 సీట్లతో మీరు గెలిపించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఇంకా కొంతకాలం అధికారంలో ఉంటే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉండేటువంటి వ్యక్తికి ఇంకా కొంతకాలం మనము అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ గత ఏదైతే 19-24 మధ్యలో జరిగినటువంటి విధ్వంసం జరగకుండా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అది ఆయన రాజకీయాల కోసం కాకపోయినా మన భవిష్యత్తు కోసం, మన భావితరాల కోసం ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని చెప్పి నేను కోరుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా కూడా ఉపయోగించుకోమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు స్వచ్ఛరథం కార్యక్రమం కూడా మరికొంత చోట్ల కూడా ఇక్కడ ఓపెన్ చేయబోతా ఉన్నాం. అది కూడా ఒక పెద్ద కార్యక్రమం కింద ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉంది. ప్రతి ఆఖరి శనివారాన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయాన ఆ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి కార్యక్రమం ఉన్నారు. దానిపైన కూడా మనం అవగాహన కల్పించుకొని ఖచ్చితంగా మన పరిశుభ్రాలంతా కూడా పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మహిళా సోదరిమణులు ముందుకు ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా కోరుకుంటూ
ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బైరెడ్డిపల్లి మండల సోదరిమణులకు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. పంచాయతీ 15 రోజులకు ఒకసారి ఒక పంచాయతీ అంతే 2 సార్లు అనౌన్స్మెంట్ కూడా ఉంది. బైక్ కూడా ఉంది. బైక్ కూడా ఉంది. అనౌన్స్మెంట్ 25,000 అంటే ఇప్పుడు 50,000 బండికి పెట్టాలి. దాన్ని 5,000 పడుతుంది. 100 సైకిల్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మహిళా సోదరులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సైకిల్ ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఇది అయిన తర్వాత స్వచ్ఛత ఉంది. చూసిన తర్వాత డిమాండ్ ఎక్కువ ఉందా? ఈజీగా పోవచ్చు ఇదే ఇస్తారు. ఎవరిని కాదు, మీరే దీన్ని ఇట్లే కాపాడుకొని ఇంకా మీరు మనస్ఫూర్తిగా బాగా ఎదగాలని చెప్పి భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటాను. కొద్దిగా బ్యాక్ రా. అన్న కొట్టు